సినిమాతో దూసుకొస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలుండగా ఈ ప్రాజెక్ట్ వెనుక అసలు నిజం బయటకు రాగానే ఫ్యాన్స్ గుండెల్లో మరో ఆశ బయటపడింది. ఎందుకంటే లోకేష్ ఒకప్పుడు రజనీకి పూర్తిగా డిఫరెంట్ స్క్రిప్ట్ చెప్పాడట, అది కూడా నెగిటివ్ షేడ్ లో. అవును, రజనీకాంత్ లెజెండరీ స్టార్నే ఓ ఫ్యాంటసీ విలన్ గా స్క్రీన్ మీద చూపించాలనే గట్టి ఐడియాతో వచ్చిన లోకేష్ గ్రాండ్ విజువల్స్, మల్టీ స్టార్ కాస్టింగ్, భారీ విఎఫ్ఎక్స్ అవసరమయ్యే కథను మొదట రాశాడట. ఈ కథలో రజనీకాంత్ పాత్ర అంటే మ్యాసివ్, డార్క్, అలాగే మిస్టీరియస్, ఓ రేంజ్ టెర్రర్ అన్నమాట. రజనీ కూడా ఆ కథను బాగా లైక్ చేశాడట, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కానీ ప్రాజెక్ట్కి అవసరమయ్యే 2 సంవత్సరాల టైంను బట్టి చూసుకున్న లోకేష్ ఇది రైట్ టైం కాదు అని సెల్ఫ్గా డ్రాప్ చేశాడట. ఎందుకంటే రజనీకి ఉన్న టైంను వృధా చేయకుండా తాను కూడా అప్పట్లో పర్సనల్ ఇష్యూస్తో బిజీగా ఉండిపోవడం వల్ల ఫ్యాన్స్కి ఇప్పుడే కథ చెప్పే టైం కాదని అర్థం చేసుకున్నాడట. ఆ తరువాతే తలైవార్ దగ్గరికి వెళ్ళి పూర్తి మాస్టర్ పీస్గా ఉండబోయే కూలీ ఐడియా చెప్పి దాన్ని వెంటనే లాక్ చేశాడట. ఇప్పుడు ఇదంతా బయటపడితే నెటిజన్స్ మాత్రం ఒక్క మాటే అంటున్నారు, రజనీకాంత్ను ఒక విలన్గా చూపించేందుకు గట్స్ ఉన్న ఏకైక డైరెక్టర్ లోకేష్ మాత్రమే. ఎందుకంటే ఆయన స్టోరీల్లో విలన్లు మామూలుగా ఉండరు. విక్రమ్లో రోలెక్స్ క్యామియో ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేసిందో మర్చిపోలేం. అదే ఫార్మాట్లో రజనీని ఒక మిస్టీరియస్ మెగా విలన్గా చూపిస్తే అది కేవలం సినిమా కాదురా, ఒక లెజెండ్ని కొత్తలా చూసే దేశవాళీ పండుగ. ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటే ఆశ, ఆ ఫ్యాంటసీ విలన్ కథను లోకేష్ మళ్ళీ ఒకరోజు డస్ట్ చేయకుండా తెరపైకి తీసుకురావాలని. ఎందుకంటే తలైవార్ విలన్ అవడం అంటే నేషనల్ లెవెల్లో థియేటర్స్ జలజలలాడే యుద్ధం మొదలవడమే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.